ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరి సహోదరులకు, మరి క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులే కాండి. నేరుగా మనము దేవుని లేఖనములోకి ప్రయాణం చేద్దాం. నేటి మన ధ్యానం కొరకు సామెతల గ్రంథము 9వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందామమ్మా. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జగమెరిగిన వాడా, మరుగు లేకుండా సమస్తమును చూస్తున్నవాడా, మీ అగ్ని నేత్రములు సమస్తమును కనుగొనుచున్నవి. నీకు కనపడకుండా ఏ స్వాస్థ్యము లేదు, ఏది మరుగు కాదు. ఇదిగో ఈ సమయములో మమ్మల్ని కూడా చూస్తూ మమ్మల్ని నడిపిస్తుంది నీవే. మా మధ్యలో ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరే జరిగించండి, నడిపించండి. నువ్వు అనుకున్న సందేశం అంతా బయటకు వచ్చి ఈరోజు అందరి హృదయాలని మమ్మల్ని అందరినీ తెప్పరిల్ల చేసి, ఏ విషయంలోని మీకు దూరం ఉన్నామో ఆ విషయంలో దగ్గర ఉటకు మాకు సహాయం చేసి, నీ కృప చూపి వింటున్న వారిని మమ్మల్ని అందరినీ స్వాధీనించుకోమని మా రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగము మీ అందరికీ సుపరిచితమే, అందరికీ తెలిసిందే. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞానము 7 స్తంభములు చెక్కుకొని నివాసం ఏర్పరచుకున్నది. నివసించుకోవడానికి ఒక నివాసము కావాలి జ్ఞానానికి. ఈ జ్ఞానము ఏం చేసిందంటే 7 స్తంభాలను చెక్కుకుందట తన నివాసానికి. ఈ 7 స్తంభాలు ఏంటి? ఈ నివాసం ఏంటి? ఈ జ్ఞానం ఎవరు? జ్ఞానము అనేది మనిషి లోపల ఉండే తెలివి, అది లోపల ఉంటుంది కదా. కానీ బైబిల్ జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా పరిగణిస్తుంది ఏంటి? వ్యక్తిగా చెప్తుంది ఏంటి? జ్ఞానము ఒక వ్యక్తి. మనము చాలా జాగ్రత్తగా చాలా విషయాలు తెలుసుకుందాం. అందులో ఈరోజు దేవుని మాటలు అందరికీ అర్థంగా, వారి హృదయము దేవుని పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుందో దాన్ని బట్టి దేవుడు వారికి మర్మములు తెలియపరుస్తాడు. దేవునికి ఎంత దగ్గరగా ఎవరి హృదయం అయితే దగ్గరగా ఉంటుందో అంత జ్ఞానం వారికి వస్తూ ఉంటుంది. సారవంతమైన భూమిలో వేసిన విత్తనము, బుద్ధివంతుని హృదయములో నాటిన జ్ఞానము 2 ఫలిస్తాయట. మూర్ఖశిత్తునికి జ్ఞాన ఉపదేశము చేయుట, పిచ్చివాని చేతికి రత్నం ఇచ్చుట ఒకటేనట. కనుక దేవుని మీద ఆసక్తి, పరిశోధనాత్మకమైన పట్టుదల లేని వానికి ఎన్ని చెప్పినా స్ఫూర్తించవు, ఎక్కవు. పందికి పరమాన్నపు రుచి తెలియదు, గాడిదకి గంధవాసన తెలియదు. అలాగున ఈ బుద్ధిహీనులకు సత్యము ఎక్కదు, ఎంత చెప్పినా అర్థము కాదు. ఈ జ్ఞానమేంటో అర్థమైతలేదు. ఈ జ్ఞానం ఎవరో, అది ఏమై ఉన్నదో, అది ఎందుకు వచ్చిందో, అది ఎవరి కోసం వచ్చిందో అందరికీ అర్థం కాదని పౌలు చెప్పాడు. ఈ జ్ఞానము అందరికీ లేదు అని. దీని గురించిన కొన్ని మాటలు మహాభక్తుడైనటువంటి యోబు 28వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు అన్నాడు. ఒక్కసారి చదివి ముందుకెళ్దాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాన్ని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము, అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడున్నది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దాంతో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞానము ఎక్కడ దొరుకును? ఎక్కడ అడిగినా ఎవరు నా దగ్గర లేదంటారట. ఈ సృష్టిలో ఎక్కడ వెతికినా దొరకదట. జ్ఞానముతో ఏమి సమానము చేయగలము? దానితోని ఏమి తూగును? మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు,
ఏమిరా విలువైన సంపదలు ఏవైనా తూగునా ఈ జ్ఞానముతో అంటే తూగదయ్యా, అది తూగదు. అంత ఉన్నతమైన స్థానం. 20వ వచనం ఏందమ్మా? అట్లయినా 20వ వచనం అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? అయితే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ? వివేచన దొరుకు స్థలం ఏది? అది సజీవులందరి కన్నులకు మరుగై అది మరుగై ఉన్నది. అది మరుగై ఉన్నది. అది మరుగు లేకుండా రావాలి. అప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనుషులందరికీ మరుగై ఉన్నది, ప్రాణులకు మరుగై ఉన్నది. కానీ ఆ మరుగు తొలగిపోవాలని యోబు గారు అంటున్నారు. జ్ఞానం గురించి సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది, చదవండమ్మా. వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. వెతుకుతే దొరుకుతుందని ఈయన అంటున్నాడు, ఎక్కడ వెతికినా దొరకదని యోబు అంటున్నాడు. అది మరుగై ఉన్నది, ఆయనే బయలుపరచబడాలని ఆయన అంటున్నాడు. దేవుడారా, దొరుకుతుందా? ఇంతకు దొరకదా ఈ జ్ఞానము? జ్ఞానము తనకు తను బయలుపరుచుకోవాలనుకుంటేనే తప్ప ఎవడు వెతికి పట్టలేడు. ఎవడైనా వెతకాలంటే ఎలా వెతకాలి? జ్ఞానం ఉంది, జ్ఞానం దొరుకుతుంది, కానీ దొరుకుతలేదు. దొరుకుతుంది మాట నిజమే, కానీ దొరుకుతలేదు అన్న మాట యోబు చెప్పింది నిజమే. అదే సామెతల గ్రంథం 20 చదవమ్మా. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానము వీధులలో కేక వేయుచున్నది. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. 8:1 చదవమ్మా. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము ఘోషించుచున్నది. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. సో జ్ఞానము పిలుస్తుంది, త్రొవ్వలలోను వీధులలోను ఘోషించుచున్నది, రండి జ్ఞానము లేని వాళ్ళారా నా యొద్దకు రండి, వివేచన లేని వాళ్ళారా రండి, నేను వివేచన జ్ఞానమై ఉన్నానని అది పిలుస్తుంది. మరి కనపడతలేదు, దొరుకుతలేదు, వెతకాలంటున్నాడు. అవునండి, అది పిలుస్తుంది, కానీ వీళ్ళు దాన్ని ఆ స్వరము వినబడతలేదు, వారికి అది కనపడతలేదు. అయితే ఆ జ్ఞానమును వెతికే విధానము వీరికి తెలియదు. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. జ్ఞానమును తన జ్ఞానానుసారంగా ఎతకనందున వీళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయినని బైబిల్లో ఉంది. కానీ జ్ఞానం ఉంది, పిలుస్తుంది, సకల సృష్టిలో పిలుస్తుంది జ్ఞానము, కానీ వాళ్ళ కంటి కనపడతలేదు, దొరుకుతలేదు. ఎందుచేతంటే వారి మనోనేత్రములు మోయబడ్డాయి మానవులై, జ్ఞానము వారికి దొరుకుతలేదు. జ్ఞానమును పట్టుకోవాలి, జ్ఞానమును చూడాలి, జ్ఞానమును మనము సాధించుకోవాలి అంటే ఆయన జ్ఞానానుసారంగా ఆయనను ఆత్మస్వరూపుణ్ణి ఆత్మతోనే వెతకాలి. కనుక అలా కాకుండా వీళ్ళ ఈ సృష్టింపబడ్డ వస్తువులను పరిశోధన చేసి దాన్ని చేసిన వాడిని తెలుసుకోకుండా వాళ్ళ సొంత జ్ఞానముతో ఆ వస్తువులోని మహిమను చూసి ఇవే దైవములని నమ్మారు. అందుకే జ్ఞానము ఘోషించుచున్నది కానీ ఎవరికి వినపడతలేదు, జ్ఞానం పిలుస్తున్నది కానీ ఎవరు చూడటం లేదు. ఈ జ్ఞానము 7 స్తంభములను చెక్కుకున్నది. 19వ కీర్తన 1వ వచనం చదవమ్మా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చాలు. దేవుని మహిమ అనగా దేవుని జ్ఞానమును ఆకాశములు వివరించుచున్నవి, అంతరిక్షములు తెలియపరచుచున్నవి, అవి బోధ చేయుచున్నవి. వాటి స్వరము లేకుండా బోధ చేయుచున్నవి. అంటే వాటి క్రియల ద్వారా, నడిపింపు ద్వారా దైవ జ్ఞానమును తెలుసుకోవాలి మానవుడు.
కానీ తెలుసుకోలేకపోతున్నారు. మొట్టమొదట సృష్టిలో దేవుని జ్ఞానం సృష్టి ప్రకటిస్తున్నది. దేవుడు ఈ జ్ఞానమైన దేవుడు, ఈ జ్ఞానమైనటువంటి క్రీస్తు దేవుని జ్ఞానమై ఉండెను. ఈ జ్ఞానమైనటువంటి క్రీస్తు ఈ సృష్టి లోపల తన ప్రకటన జరుగుతున్నది. ఆ క్రీస్తును అనగా ఆ జ్ఞానముని సృష్టి ప్రకటిస్తున్నది. జాగ్రత్త వినాలి. అయితే ఈ ప్రకటిస్తున్నటువంటి ఈ సృష్టి దేవుడు చేసిండు. ఈ సృష్టి ద్వారా నా జ్ఞానము ఈ యొక్క లోకానికి తెలియాలి. కనుక పగలికి పగలు, రాత్రికి రాత్రి, చిన్న జ్యోతి పెద్ద జ్యోతి, పగలు రాత్రి ప్రకటించుచున్నాయి. దేవుడు లేకుండా ఏది జరగదు అట్లా. అయితే ఈ సృష్టిని దేవుడు 7 అనే సంఖ్యతో చెప్తున్నాడు. 7 స్తంభములను చెక్కుకున్నది ఆ జ్ఞానం. ఈ జ్ఞానము ప్రకటింపబడే ప్రతి చోట 7 స్తంభములు కనపడతాయి. అది చెప్పడానికి నేను ఇవన్నీ మాట్లాడాను. ఈ సృష్టి చేసినప్పుడు మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, ఇలాగున 6 దినములు సృష్టిని దేవుడు కంప్లీట్ చేశాడండి. ఆకాశ పక్షులు, గాలి, నీరు, చెట్లు, ఫలములు, కూర మొక్కలు, జంతువులు, పక్షులు, జలచరములు, జలములు, మనుషులు అన్ని పూర్తి చేసింది 6 దినములు. అయితే 7వ దినమున ఒకటి చేశాడు, విశ్రాంతి నొందాడు. విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక పనే. భవిష్యత్తులో నా పిల్లలు కూడా 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి అనగా దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఒక పనే. అలాగే ఈ విశ్వములో కొంతకాలము కొన్ని శ్రమ పడిన వారు శాశ్వతమైన విశ్రాంతిలోకి పరలోకమును కత్తరు అన్నట్టుగా దేవుడు ఈ భూమి మీద 6 దినములు చేసి 7వ దినమును విశ్రాంతి తీసుకున్నాడు. 7 దినములు 7 స్తంభముల ద్వారా, అంటే ఈ సృష్టి చేసింది 6 దినములు, 7వ దినమున విశ్రాంతి. ఈ 7 స్తంభముల ద్వారా దేవుని యొక్క జ్ఞానం ప్రకటింపబడుచున్నది. ఈ సృష్టిని చూసి మీరు దేవుణ్ణి తెలుసుకో. సృష్టి ప్రకటిస్తుంది. సృష్టిని పరిశోధన చేసి నిన్ను చేసిన దేవుణ్ణి, నీ శరీరాన్ని, నీ దేహాన్ని చూసి నీ యొక్క ఉన్నతమైనటువంటి ఈ యొక్క దేవుడిచ్చిన ఈ శరీరములో అవయవాల నిర్మాణము, ఈ మానవుని దేహం ఎలా చేయబడింది, ఇంత జ్ఞానం ఏ నరునికి ఇక్కడ బయట మనుషులను చేయలేకపోతాండ్రే. ఇలాంటి మనిషిని రోబోట్ బొమ్మలు చేస్తారు, కానీ ఇలాంటి మనిషిని చేస్తాడు. మరి ఎంత గొప్పవాడై ఉండాలి ఆయన అని అనుకొని ఆయనని తెలుసుకోమంటుంది జ్ఞానం. జ్ఞానము ఘోషించుచున్నది, పిలుచుచున్నది. సూర్యుడు చెప్పుతున్నాడు, చంద్రుడు చెప్పుతున్నారు, గాలి, నీరు, భూమి, ఆకాశం, పంచభూతాలు ఘోషించుచున్నాయి జ్ఞానాన్ని. కానీ ఎవరు వినటం లేదు. ఎందుచేతంటే వాళ్ళు దేవుణ్ణి జ్ఞానానుసారంగా, అంటే దేవుడు నియమించిన పద్ధతిలో వెతకడం లేదు. వాళ్ళు ఇంకొక పద్ధతిలో వెతికి సృష్టినే దేవుడు అంటున్నారు. అయితే ఈ సృష్టి కూడా ప్రకటిస్తుంది 7 స్తంభములు ఈ జ్ఞానము చెక్కుకున్నది. అనగా 7 అంటే పరిపూర్ణత. ప్రకటన గ్రంథంలో మీ అందరికీ తెలుసు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు అని ఉంటాయి ఎక్కువ. 7 7 7 7 అంటే ఏంటిది? ప్రకటన 5:6 చదవమ్మా ఒకసారి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. 7 కొమ్ములు 7 కన్నులు 7 కన్నులు ఉండెను. ఆ కొమ్ములు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 కన్నులు 7 ఆత్మలు. అంటే దేవుని 7 ఆత్మలు ఉంటాయా? పరిశుద్ధాత్మలు 7గురా? కాదు. మరి 7 ఆత్మలు అంటే అర్థమైంది. 7 కొమ్ములు అంటే ఏంటిది? కొమ్ము అంటే బైబిల్ పరిభాషలో ఈ గంభీరమైనటువంటి సాదృశ్య భాష. ఏమన్నారా? ఈ ఉపమాన భాష చాలా అద్భుతమైనటువంటి వైనము బైబిల్లో. 7 ఆత్మలు 7 కొమ్ములు అంటే 7 కొమ్ము అనగా అధికారం. గొర్రెపిల్ల 7 కొమ్ములు అంటే సర్వాధికారం. 7 కన్నులు 7 ఆత్మలు అంటే అర్థం ఏంటంటే 7 ఆత్మలని 7 1 2 3 అట్లా ఆత్మలు కాదు. సర్వముతో కూడుకున్న సర్వశక్తి గల దేవుని ఆత్మని, ఏకాత్మనే 7 ఆత్మలు అంటే పరిపూర్ణమైన దైవాత్మ అని అర్థం చేసుకోవాలి. 7 మొదటి అధ్యాయం 20 వచనం చదవమ్మ ప్రకటన గ్రంథం. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని
వీటి వెంట కలగబోవు వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. రైట్. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘాలకు దూతలు అంటే ఎవరు? సంఘాల కాపరులు. 7 అంటే 7గురే ఉన్నారా? యేసు రాకడ నుండి ఆయన వచ్చి పోయినప్పటి నుంచి రాచే వరకు ఈ 2000 సంవత్సరాలలో 7గురు పాస్టర్లేనా కాపర్లు అంటే కాదు. సర్వాత్రిక సంఘాలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన రక్తంతో కొన్న సంఘాల మీద ఎంతమంది అయితే సత్యబోధలో వేయబడిన పునాది మీద కట్టుకుంటూ వచ్చారో పౌలులాగా వాళ్ళందరినీ కలిపి 7గురుతో 7 నక్షత్రములు. ఏందమ్మా? 7 నక్షత్రములు. నక్షత్రములు అనగా పరిపూర్ణమైన దేవుని కాపరులు. 7 దీపస్తంభాలు అంటే 7 సంఘములు. 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాలు. 7 సంఘాలు అంటే 7 సంఘాలా? ఇప్పటి వరకు కాదు. 7 అంటే పరిపూర్ణత. దేవుని సర్వాత్రిక సంఘము, పరిపూర్ణమైన సంఘము. చివరి వ్యక్తి రేపు యేసుప్రభు వచ్చినప్పుడు కడబూర మోగేటప్పుడు కంటే కొంచెం ముందు కూడా రక్షింపబడుతున్న వ్యక్తితో మొదలుకొని మొట్టమొదటి రక్షణలో వచ్చిన అక్కడి నుండి పాత నిబంధన నుండి ఆదాము వరకు కూడా అందరినీ కలుస్తేనే దేవుని సంఘం, దేవుని ఇల్లు. పాత కొత్త నిబంధన సంఘము కలుస్తేనే పరలోక పట్టణం అంటాడు యోహాను గారు. గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను రావాయా అని తీసుకెళ్ళాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల భార్య ఏమో అత్తదేమో అని చూస్తున్నాడు. కాదు, పరలోక పట్టణం అట. 12 గుమ్మములు 12 పునాదులు. 12 పునాదులు 12 అపోస్తుల పేర్లు ఉన్నాయి. 12 గుమ్మములు 12 పాత నిబంధన 12 గోత్రముల పేర్లు ఉన్నాయి. చూశారా? ఇశ్రాయేల గోత్రములు అంటే ఈ 2 కలుస్తేనే పరలోక పట్టణం. అందుకే 7 అనగా పరిపూర్ణం, పరిపూర్ణం, పరిపూర్ణం. మరి 7 స్తంభములు అనగా ఈ పరిపూర్ణమైన దేవుని జ్ఞానాన్ని, ఈ జ్ఞానం 7 స్తంభములు ఎక్కుకుంది కదా. అయితే 7 స్తంభములు అనగా 7 అనే పరిపూర్ణత మీద ఎక్కుకున్నది. 7 దినములలో చేసిన ఈ సృష్టి 6 దినములు చేసి 7వ దినం విశ్రాంతి పొందాడు కదా. 7 అన్నట్టు 7 దినములో ఇది నడుస్తుంది. 7 దినములు మనకున్నది 8వ దినము లేనే లేదు, 7 దినములు. ఈ 7 దినముల మీద నడుస్తున్న ఈ సృష్టి జ్ఞానమును, దేవుని జ్ఞానమును, క్రీస్తును ప్రకటిస్తున్నది. అది సంత వీధులలో పిలుస్తున్నది అంటున్నాడు. దాన్ని చూసి దైవాన్ని తెలుసుకోవాల్సింది పోయి వారి ఇష్టానుసారంగా దాన్నే దేవుడు అన్నారు. 2వ అధ్యాయం అదే ప్రకటన గ్రంథం 2:1 చదవమ్మా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు సంగతులేవనగా 7 నక్షత్రములు అనగా సర్వాత్రికమైనటువంటి మొదటి నుంచి యేసు ప్రభు వచ్చేంత వరకు తన సేవకులు ఎంతమంది ఉన్నారో, తన పని చేసిన వారు, ప్రవక్తలు, చేతులు, ఆ యొక్క పరిపూర్ణమైన వ్యక్తులందరూ తన చేతిలో ఉన్నారు. క్రీస్తు చేతిలో పట్టుకున్నటువంటి ఈ వ్యక్తి క్రీస్తు సంచరిస్తున్నది సంఘం మధ్యలో. ఏమిలరా? సంఘము, సేవకులు, నక్షత్రాలు, దీపస్తంభములు, వీళ్ళందరినీ తన చేతిలో పెట్టుకున్నవాడు క్రీస్తు. ఆయన చెప్పినట్టు సేవ చేసి పునాది మీద సంఘాలను కట్టేవారు ఎంత ధన్యులండి. క్రీస్తుతో పాటు యుగయుగాలు లోకాలను ఏలబోతున్నారు. కనుక 7 అంటే పరిపూర్ణం, పరిపూర్ణం. 5వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు. జాగ్రత్త వినాలి మాట. గొర్రెపిల్ల అంటే మీ అందరు తెలుసు, యేసుక్రీస్తు. వధింపబడిన గొర్రెపిల్ల నెంబర్ 1 శక్తియు, ఐశ్వర్యం 2ది జ్ఞానమును, 3 జ్ఞానము, బలము 4 ఘనత 5 మహిమ 6 స్తోత్రములు 7 పొంద అర్హుడని గొప్ప. అది 7 స్తంభములు అంటే అర్థం అది. ఈ 7 క్వాలిటీస్, ఈ 7 అర్హతలు, 7 ఘనతలు కలిగిన ఈ వ్యక్తి 7 అనగా 7 అనే పరిపూర్ణత మీద ఈ జ్ఞానము 7 స్తంభముల మీద తన నివాసమును
ఏర్పరచుకున్నది. యెషయా గ్రంథము 9:6 చదువమ్మా. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, ఆ, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆ. ఆయన భుజము మీద ఒక్కొక్కటి మాట. ఆయన భుజముల మీద ఏముంటది? రాజ్యభారం. నెంబర్ 1 ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరు. రెండవది ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు, 4 నిత్యుడగు తండ్రి, 5 సమాధానకర్త, 6 అధిపతి అని. అది 7 స్తంభములు ఎక్కుకుంది జ్ఞానము అనగా పరిపూర్ణమైన తన శక్తి, సృజనాత్మకమైన శక్తి మీద కూర్చొని ఉన్నది. జ్ఞానము 7 స్తంభములు, 7 క్వాలిటీస్ కనబడుతున్నాయి కదా క్రీస్తుకి. ఈయనెవరో యేసుక్రీస్తు గురించి ప్రవచనం అండి. యెషయా గ్రంథం 9:6 ఆయనకి 7 లక్షణాలు, 7 క్వాలిటీస్, 7 అర్హతలు. రాజ్యభారము ఆయన భుజాల మీద, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని ఇక్కడ రాయబడి ఉన్నది. 7 అలాగే దేవునికి 7 లక్షణాలతో 7 అనే వాటి మీద ఆయన తన జ్ఞానము అయినటువంటి దేవుడు నివాసము కట్టుకొని దాని మీద నివాసం అంటే ఉంటున్నాడు, పరిపూర్ణత మీద ఉంటున్నాడు. అది దేవుడు ఏదైతే అయి ఉన్నాడో అది తన భక్తులకు, సంఘానికి కూడా రావాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎఫెసీ 6:14 నుంచి మనం చదువుకుంటున్నాం. రైట్. ఎలాగనగా మీ నడుమునకు నడుముకు సత్యమన దట్టి 1 నీతి అను మైమరువు, నీతి అనే మహిమను, 2 పాదములకు సమాధానమనే సువార్త వలనైన సిద్ధ మనస్సును చోడు తొడుగుకొని నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును, 4 విశ్వాసమును డాలు పట్టుకొనుడి. 4 దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణము, 5 దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, 6 ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థన విజ్ఞాపన 7. ఈ 7 క్వాలిటీస్, 7 లక్షణాలు సంఘానికి ఉండాలి. ఎందుకంటే దేవుడు 7 అనే వాటి మీద జ్ఞానము నివాసం ఏర్పరచుకుంది. ఆ జ్ఞానం పొందుకున్న ఈ సంఘము కూడా సాతాను మీద యుద్ధం చేయడానికి ఆయుధాలు ధరించుకోవాలి. ఇవి సర్వాంగ అంగంగ కవచము. అంటే సర్వాంగం అంటే శరీర అంగములన్నీ కప్పే కవచాలన్నమాట. అంటే ఆత్మీయమైన కవచం. ఇవి ఉండాలి. ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏమంటే డాలు, కత్తి, ఖడ్గం అనే యుద్ధానికి ఏ ఆయుధములో వాటిని ఒక్కొక్క లక్షణముతో ఒక్కొక్క ఆయుధాన్ని ఆయుధముతో పోలుస్తున్నాడు. సో 7 వస్తున్నాయి ఇక్కడ చూడండి. తీర్పు తీర్చే లక్షణము, పోరాడే లక్షణము, పరిపాలించే లక్షణము, ప్రేమించే లక్షణము, క్షమించే లక్షణము, ఇలాంటి లక్షణాలు కూడా 7 ఉన్నాయి. ఆ 7 లక్షణములు సంఘానికి రావాలి. ఇది యుద్ధము చేయాలి. సంఘము అపవాదితో పోరాటము చేయాలంటే 7 అనే పరిపూర్ణత మీద సంఘముడ నిలబడాలి. ఎందుకంటే ఏ జ్ఞానం అయితే 7 స్తంభముల మీద నివాసం ఏర్పరచుకుందో ఆ జ్ఞానము సంఘము లోపలికి వస్తే సంఘము కూడా అదే జ్ఞానముతో ముందుకు సాగాలి. ఆ జ్ఞానాన్ని పాటించాలి. ఆ పరిపూర్ణత, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, పరిపూర్ణత మనకు రావాలి. ఎఫెసీ పత్రిక 5:22 చదవమ్మ. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవాలి. సంఘము క్రీస్తుకు శిరస్సు 1. తర్వాత అమ్మా, పురుషులారా కింద పోయిగా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ సంఘము క్రీస్తుకు శిరస్సు, రెండవది కలంకం ఉండకూడదు, మూడవది ముడత ఉండకూడదు, నాలుగవది పరిశుద్ధంగా ఉండాలి, ఐదవది నిర్దోషం ఉండాలి, ఆరోది మహిమగలదిగా ఉండాలి, ఏడోది వాక్యముతో ఉదక స్నానము. ఈ లక్షణాలు క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఈ సంఘమే ఆ జ్ఞానముని పొందిన సంఘము కనుక 7 లక్షణాలతో కూడుకున్న ఆ జ్ఞానము, 7 స్తంభములు ఎక్కుకున్న ఆ జ్ఞానము, 7 లక్షణాలతో ఆయుధములు ధరించుకొని సాతాను మీద గెలిచే ఈ సంఘములో ఆ జ్ఞానం అనే క్రీస్తు ఉంటున్నాడు, నివాసం చేస్తున్నాడు. ఇది ఆ మాటకు అర్థం. 1 తిమోతి 3:15 చదవమ్మ. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభం. జాగ్రత్త వినండి. సంఘము దేనికి స్తంభము? సత్యమునకు స్తంభము. సత్యం అనగా ఏమి?
సత్యం అనగా ఏమి అని పిలాతు అడిగాడు యేసు. ఏం మాట్లాడలే, ఆయన సైలెంట్గా ఉన్నాడు. సత్యం అనగా ఏమి, నీ సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చింది. సత్యం అనగా ఏమి, అక్కడ సమాధానం చెప్పాలి ఆయనకి. కానీ యోహాను సువార్త 14:6 ఉంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం అంటేనే యేసు. జాగ్రత్తగా ఇక్కడ నేను ముగించే ముందు మంచి విషయాన్ని మీకు చెప్పి ముగిస్తున్నాను. జాగ్రత్తగా కొంచెం ఆలకించండి జాగ్రత్తగా. సత్యము యేసు, సంఘమేమో సత్యానికి స్తంభం. ఈ స్తంభం మీద సత్యం ఉన్నది. యేసు ఎక్కడున్నాడు? స్తంభమైన సంఘం మీద ఉన్నాడు. స్తంభము మీద అనగా సత్యాన్ని ఎవరు మోస్తున్నారు? సంఘం మోస్తుంది. గాడిద యేసును మోస్తుంది. గాడిద సంఘం అయితే సత్యం యేసు ప్రభుల వారు. దేవులరా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే క్రీస్తు సంఘానికి శిరస్సు, మిగతా శరీరం అంతా ఎవరు? సంఘం. ఎఫెసీ 1:22 చదువమ్మా. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఆయన ఎవరు? మన ప్రభువు అయిన క్రీస్తు. ఇప్పుడు ఆయన అనే పాయింట్ కూడా మనం ఈ మాట పెట్టుకుందామమ్మా. క్రీస్తు సమస్తమును క్రీస్తు పాదాల కింద అని చదవమ్మా. మరియు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని క్రీస్తును సంఘములకు శిరస్సుగా నియమించెను. సమస్తము ఎవరి పాదాల కింద ఉన్నది? క్రీస్తు పాదాల కింద. మళ్ళా క్రీస్తు ఎవరి శిరస్సు? సంఘానికి శిరస్సు. చదువు. ఆ సంఘము ఏది? క్రీస్తు అనే శిరస్సు కలిగిన ఆ సంఘము ఆయన శరీరము. ఆయన ఎవరు? క్రీస్తు అని చదవాలి. ఇప్పుడు మీరడ ఆ సంఘము క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తము క్రీస్తు పాదాల కింద ఉన్నది. ఈయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఇక్కడ వరకు సంఘమేమో శరీరము, తలనేమో క్రీస్తు. కానీ సమస్తము క్రీస్తు పాదాల కింద ఉన్నది కదా. మరి ఇప్పుడు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, పాదాలేమో ఈ శరీరం అంతా సంఘమైనప్పుడు పాదాలు ఎవరు? సంఘమే. అంటే ఇప్పుడు సమస్తం ఎవరి పాదాల కింద ఉన్నాయి? సంఘము పాదాల కింద. సంఘం పాదాల కింద ఉంటే ఇప్పుడు ఎవరి పాదాల కింద ఉన్నట్టు? క్రీస్తు కిందనే ఉన్నాయి అన్ని. అంటే సంఘము సమస్తము క్రీస్తు కిందనే ఉంటుంది. తలనే గొప్ప. అంటే తన కాళ్ళ కింద పెట్టుకుంటున్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే తన సంఘము కాళ్ళ కింద పెడుతున్నాడు సర్వం. అంటే సంఘాన్నే అన్నిటి మీద అధికారిగా పరలోకములో నియమించబోతున్నాడు దేవుడు. ఆయన శిరస్సుగా ఉండబోతున్నాడు. ఈ శిరస్సైన యేసు క్రీస్తు శిరస్సు కదా. అయితే యేసు ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు కదా. ఇప్పుడు శిరస్సు అన్న కాడ సత్యం అనుకుందాం. తలని ఇది సత్యం. సత్యమేమో క్రీస్తు, తలనేమో సత్యం, బాడీ మొత్తం సంఘం. అంటే సంఘమేమో స్తంభం, తలనేమో సత్యం. కనుక ఈ సత్యానికి స్తంభము శరీరము సంఘము. కనుక సంఘము సత్యమునకు స్తంభము. అంటే సత్యాన్ని మోస్తుంది. సత్యమనే క్రీస్తుని మోసుకుంటూ పోతుంది సంఘం. ఒక గంపలో వంకాయలు, టమాటాలు, బెండకాయలు అన్ని కూరగాయలు గంప పెట్టుకొని పోతుంది ఒక ఆమె పేరు మల్లేశ్వరి. కూరగాయలు, వంకాయలు, కొత్తిమీర అనుకుంటా పోతుంది. ఒక ఆమె ఓ వంకాయలమ్మ అని పిలిచింది. ఒక ఇంట్లోకి వెళ్ళి తల్లి ఆమె వచ్చింది. అమ్మ నా పేరు వంకాయ కాదు మల్లేశ్వరి అన్నాను. అవునమ్మా నీ పేరు మల్లేశ్వరి కావచ్చు, నీ తలకాయ మీద ఉన్న వంకాయల కూరగాయలే కదా. చూశారా, నువ్వు గంప కింద పెడితే మల్లేశ్వరివి, గంపెత్తుకుంటే నువ్వు వంకాయలమ్మవి, కూరగాయలమ్మవి. అంటే క్రీస్తు నీ మీద ఉంటే నువ్వు పరిశుద్ధునివి, క్రీస్తు బిడ్డవి, క్రీస్తు లాగా ఉంటావు గనక. క్రీస్తు నీకు తలయి లేకపోతే నువ్వు పాపివి. దేవులరా, క్రీస్తు మన మీద ఉన్నందుకు ఈ బాడీ అనే ఈ సంఘం అంతా మహిమగా ఉంటుంది, సృష్టికర్త లాగుంటుంది. సమస్త లోకాల సంఘం కిందనే ఉంటాయి ఇప్పుడు రాబోతున్న రోజుల్లో, పరలోకం వెళ్ళాక మనం. కనుక మనము సత్యాన్ని మోస్తున్నాం. కింద పాదాల కింద ఉన్న పునాది క్రీస్తే. పునాది ఎవరు? మళ్ళా క్రీస్తే. తలా క్రీస్తే, మధ్యలో మొత్తం శరీరం సంఘం. అంటే మోసవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. అందుకని 7 స్తంభములు అనగా పరిపూర్ణమైనటువంటి క్రీస్తు సంఘం అనే స్తంభం మీద
క్రీస్తు నివాసం ఏర్పరచుకున్నాడు. పరిపూర్ణమైన సంఘము మీద దేవుడు శిరస్సై కూర్చున్నాడు, నివాసం ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏలుతున్నాడు, భవిష్యత్తులో ఎలబోతున్నాడు. యుగ యుగాలు ఆ విశ్వ సామ్రాటు చక్రవర్తిగా ప్రభువే ఎలబోతున్నాడు తన సంఘముతో. అందుకే దేవుడు మనుషులు కలిసి కాపురం ఉండబోతున్నారు, కలిసి ఉంటారు, నివాసము చేస్తున్నారు. దేవుడు నరులతో నివాసం అని ఉంది ప్రకటన గ్రంథంలో. 82వ కీర్తన 6వ వచనం చదువమ్మా. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమండి, మనం దైవములమా? జ్వరం వస్తే పోగొట్టుకోలేని పరిస్థితి, మనం వ్యాధి పోదు మనకి అంటే భవిష్యత్తులో మీరు దైవములు, దేవుని దగ్గర ఉండబోతున్నారు. సృష్టికర్త అయిన పరబ్రహ్మ అయినటువంటి క్రీస్తు ఆ బ్రహ్మ దగ్గర ఉపబ్రహ్మలుగా, ఆ సృష్టికర్త దగ్గర ఉపసృష్టికర్తలుగా ఉండబోతున్నారు. అంటే మనం కూడా సృష్టి చేయబోతున్నాం. క్రీస్తు శక్తి అంతా మన ద్వారానే ఈ సృష్టికి పంచబోతున్నారు. ఆయన జ్ఞానమంతా మన ద్వారానే ప్రభు ఈ విశ్వానికి పంచబోతున్నాడు. అందుకే గొప్ప ఉద్యోగములు ఉండవలసిన మనము ఈ లోకంలో దండ్లరా క్రీస్తు కొరకే బ్రతకాలే. అత సాక్షులైన పర్లేదు, ఈ లోకములో ఎన్ని వచ్చినా, ఎవడు మెచ్చుకోకపోయినా, అన్ని పోయినా సత్యబోధని వదలద్దు. పునాది మీదనే కట్టబడాలి, అందరినీ కట్టాలి. పౌలు అందే అన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలే. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక భూమి మీద ఉన్న సేవకులు క్రీస్తు యొక్క ప్రతిబింబాలు, క్రీస్తు ప్రతిబింబాలు. సేవకులు క్రీస్తు వలె ప్రవర్తించాలి, క్రీస్తులాగా ఉండాలి, సంఘములో క్రీస్తు వలె ఓర్చుకోవాలి, క్రీస్తులాగా బోధించాలి, మనుషులను మంచి మార్గములోకి తీసుకొచ్చుటకు ప్రయత్నం చేయాలి, పాపాన్ని అసహించుకోవాలి, సత్యాన్ని ఇష్టపడాలి, అబద్ధ బోధలు అసహించుకోవాలి, సత్య బోధన ఇష్టపడాలి. కనుక ఈ రకమైన ఈ సంఘము దేవుని స్తంభం, సత్యానికి స్తంభం. కనుక జ్ఞానము 7 స్తంభములు చెక్కుకున్నది. అంటే 7 అంటే పరిపూర్ణమైన సంఘాన్ని చెక్కుకొని నివాసం ఏర్పరచుకున్నది. తలై కూర్చుంది సంఘం మీద, జ్ఞానం అనే క్రీస్తు కూర్చున్నాడు, ప్రతి హృదయములో నివసిస్తున్నాడు, పరిపూర్ణమైన సంఘములో నివసిస్తున్నాడు. అందుకే 7 స్తంభములు జ్ఞానము చెక్కుకున్నది. ఇట్టి జ్ఞానము కలిగిన మనందరము, ఇట్టి యేసును కలిగిన మనమందరము క్రీస్తులాగే బ్రతుకుదాం, క్రీస్తుని గణపరచుదాం, మన హృదయము దేవునికి అర్పించుకుందాం, క్రీస్తుని ప్రతిష్ఠించుకుందాం. క్రీస్తుని మీ హృదయములు ప్రతిష్టత అంటున్నాడు. ప్రతిష్టత అంటే ఏంది? ఆ లోపల ఉన్న వ్యక్తిదే నడవాలి, నీది నడవద్దు. నీ సొంత జ్ఞానము బుద్ధిని చంపేసుకోవాలి. ఆయన ఏది చెబితే, ఆ జ్ఞానం అనే వాక్యం అని ఆయన ఏం చెబితే అదే చేయాలి. అలాంటి నడవడి, అలాంటి సేవ, అలాంటి సంఘము సత్యమునకు స్తంభము. అదే పరిపూర్ణ కలిగిన సంఘాన్నే 7 స్తంభములు అంటున్నాడు. దేవునికి 7 క్వాలిటీస్ ఉన్నాయి, 7 అర్హతలు ఉన్నాయి. సంఘానికి 7 అర్హతలు, 7 రకాల ఆయుధములతో సైతాను మీద యుద్ధం చేస్తుంది. కనుక 7 అంటే పరిపూర్ణత. పరిపూర్ణమైన సంఘము మీద సత్యము నివాసము, జ్ఞానము నివాసం చేసుకుంది. ఆ జ్ఞానం పేరే క్రీస్తు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉండను. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు నాటబడి ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, నీవు జ్ఞానాగ్ని అయి ఉన్నావు. నీ జ్ఞానమును పొందిన వాని హృదయములో అజ్ఞానము అంతరించిపోతుంది. అయ్యా, అగ్నికి ఏ వస్తువు తగిలినా కాలిపోయినట్టు నిజమైన నీ జ్ఞానము కలిగిన బిడ్డలను ఈ లోక చీకటి మాయలు ఏమీ చేయజాల. కనుక జ్ఞానము 7 స్తంభములు చెక్కుకున్నది, నివాసం ఏర్పరచుకున్నది. అంటే పరిపూర్ణమైన దైవ సంఘము పైన నువ్వు నివసించి నడిపించబోతున్నావు. సంఘములో సంచరిస్తావు. 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించువాడా, మీకు వందనములు, కృతజ్ఞతలు. మమ్మల్ని అయ్యా మీ నక్షత్రాలుగా, మీ దీపస్తంభములు చేసుకోండి, నడిపించండి. ఈ పాఠాలు విన్న బిడ్డల హృదయాలలో నీ ఆత్మజ్ఞానం ఇచ్చి తండ్రి, అర్థం చేసుకునే శక్తినిచ్చి, జీర్ణించుకునే శక్తినిచ్చి ప్రభా నీ కృపలో వాడుకోమని, మమ్మల్ని అందరినీ దీవించమని మా రక్షకుడు ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మంచిది. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తోత్రం.